హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు IVL Academy. ఈరోజు సెప్టెంబర్ 13వ తేదీన హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అదేవిధంగా కొన్ని గ్రామర్ పాయింట్స్ను కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. చాలామంది ఏమంటున్నారంటే కొంచెం నెమ్మదిగా చెప్పమంటున్నారు, కాబట్టి ఈరోజు కొంచెం నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. చూద్దాం. ముందుగా హెడ్లైన్స్. Drop the bad idea of simultaneous elections. డ్రాప్ అంటే వదిలేయండి లేదా విరమించుకోండి. ద బ్యాడ్ ఐడియా అంటే చెడు ఆలోచన. ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్, ఏకకాల ఎన్నికలనే చెడు ఆలోచనను విరమించుకోండి. చూడండి, వివరాల్లోకి వెళ్తే, ఇన్ రీసెంట్ వీక్స్ there has been increasing discussion about the possibility of having national and state elections at the same time, popularly known as one nation one election. చూడండి, ఇన్ రీసెంట్ వీక్స్ అంటే ఇటీవలి వారాల్లో there has been increasing డిస్కషన్. చూడండి, హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. దాని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 లేదా V1 ప్లస్ ఇన్ఫార్మ్. ఇక్కడ చూడండి, దేర్ హ్యాస్, హ్యావ్ కానీ హ్యాస్ కానీ అన్నాం కదా, ఇక్కడ హ్యాస్ వచ్చింది. బీన్ ఆల్రెడీ ఉంది. ఇంక్రీజింగ్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ అంటే ఇంక్రీజింగ్. దేర్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ డిస్కషన్. చూడండి, ఇలాంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు గతంలో మొదలుపెట్టి ఇప్పుడు కూడా కంటిన్యూ అయితే దానిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. గతంలో మొదలైంది, ఇప్పుడు ఇంకా కొనసాగుతుంది. చూడండి, ఇటీవలి వారాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలి వారాల్లో అబౌట్ ద పాసిబిలిటీ ఆఫ్, అబౌట్ గురించి, ద పాసిబిలిటీ అవకాశం, ఆఫ్ హ్యావింగ్ నేషనల్ అండ్ స్టేట్ ఎలక్షన్స్ అంటే జాతీయ మరియు రాష్ట్ర ఎన్నికలు ఎట్ ద సేమ్ టైం ఒకేసారి జరగాలనే చర్చలు జరుగుతున్నాయి. పాపులర్లీ ప్రముఖంగా, నోన్ యాజ్, దాన్ని ఏమని పిలుస్తారంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే దేశం ఒకే ఎన్నిక. ద ఫార్మేషన్ ఆఫ్ ఎ కమిటీ హెల్మ్డ్ బై ఎ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ టు డిటర్మైన్ హౌ దిస్ మైట్ బి ఇంప్లిమెంటెడ్ అండ్ వాట్ మేనర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ చేంజెస్ మైట్ బి రిక్వైర్డ్ టు మేక్ ఇట్ ఎ లీగల్ రియాలిటీ హ్యావ్ జనరేటెడ్ ఫర్దర్ డిబేట్. చూడండి, ద ఫార్మేషన్ ఆఫ్ ఎ కమిటీ, కమిటీ యొక్క ఏర్పాటు. హెల్మ్డ్ బై, హెల్మ్డ్ అంటే నాయకత్వం లేదా నేతృత్వం. బై ఎ ఫార్మర్ ప్రెసిడెంట్, మాజీ రాష్ట్రపతి. ద ఫార్మేషన్ ఆఫ్ ఎ కమిటీ అనేది సబ్జెక్టు కింద వస్తుంది. ఈ హెల్మ్డ్ బై ఏ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది మొత్తం దీనికే చెందుతుంది. దేనికి? ఈ కమిటీ యొక్క ఏర్పాటుకి. ఈ కమిటీ అనేది మాజీ భారత రాష్ట్రపతి నేతృత్వంలో ఏర్పాటు చేయబడింది అనే అర్థంలో వస్తుంది. ఈ కామా తర్వాత ఇక్కడి కామా వరకు, ఈ కామా నుంచి ఈ కామా వరకు ఇదంతా కూడా ఈ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ కమిటీ అనే వాక్యానికే సంబంధించింది. ద ఫార్మేషన్ ఆఫ్ ఎ కమిటీ, కమిటీ యొక్క ఏర్పాటు హెల్మ్డ్ బై ఫార్మర్ ప్రెసిడెంట్, భారత మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో ఏర్పాటు చేయబడింది. అతను ఎవరంటే రామ్నాథ్ కోవింద్. టు డిటర్మైన్ అంటే వాస్తవాలు తెలుసుకోవడానికి. హౌ దిస్ మైట్ బి ఇంప్లిమెంటెడ్, ఇది ఎలా అమలు చేయబడవచ్చో. మైట్ బి అంటే వచ్చు, సాధారణంగా ఎంతవరకు అమలు చేయబడవచ్చు అని. హౌ దిస్ మైట్ బి అండ్ మరియు
వాట్ మేనర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ చేంజెస్. చూడండి, వాట్ మేనర్ అంటే ఏ విధమైనటువంటి, కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగపరమైనటువంటి చేంజెస్ మార్పులు, మైట్ బి రిక్వైర్డ్ అవసరం ఉంటుందో. ఇదంతా ప్యాసివ్ వైజ్లోనే ఉంది. మైట్ బి రిక్వైర్డ్ ఎవరు చెప్తున్నారో మనకు అనవసరం ఉన్నప్పుడు మనం ప్యాసివ్ వైజ్లోనే వాడాలి. మనకు ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు మాత్రమే యాక్టివ్ వైజ్లో రాయాలి. ఏ విధమైనటువంటి రాజ్యాంగ మార్పులు అవసరం ఉండవచ్చునని, టు మేక్ ఇట్ ఏ లీగల్ రియాలిటీ, చట్టబద్ధమైన వాస్తవికత చేకూర్చడానికి, వాస్తవికత రియాలిటీ, టు మేక్ ఇట్ ఏ లీగల్, చట్టబద్ధమైన వాస్తవికతను చేకూర్చడానికి ఏ విధమైనటువంటి రాజ్యాంగపరమైన మార్పులు చేయాలి, అదేవిధంగా ఇది ఎలా అమలు చేయబడవచ్చో అనే ఉద్దేశంతో భారత మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. ద ప్రైమరీ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఆర్ టూ ఫోల్డ్. ద ప్రైమరీ ప్రాథమిక ఆర్గ్యుమెంట్స్ వాదనలు, ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే అనుకూలంగా, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏకకాల ఎన్నికలు, ఆర్ టూ ఫోల్డ్ అంటే రెండు రకాలుగా, రెండు దశలు ఉన్నాయి. ఫస్ట్, దట్ ఇట్ విల్ డిక్రీజ్ ద కాస్ట్స్ ఆఫ్ కండక్టింగ్ ఎలక్షన్స్ అండ్ ఆఫ్ ఎలక్షనీరింగ్. అండ్ సెకండ్, దట్ ఇట్ విల్ ఫ్రీ అప్ పొలిటికల్ పార్టీస్ ఫ్రమ్ బీయింగ్ ఇన్ పర్మనెంట్ క్యాంపెయిన్ మోడ్ and allow them to focus on governance and for that matter constructive opposition for a 5-year period. చూడండి, ఫస్ట్ మొదటిది దట్ అది, ఇట్ విల్ డిక్రీస్ తగ్గిస్తుంది, ఇట్ విల్ ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది, భవిష్యత్తులో తగ్గిస్తుంది, ద కాస్ట్ వ్యయము లేదా ఖర్చు, ఆఫ్ కండక్టింగ్ ఎలక్షన్స్ ఎన్నికల నిర్వహణ ఖర్చును, కండక్టింగ్ అంటే నిర్వహించడం, ఎలక్షన్స్ ఎన్నికల నిర్వహణ ఖర్చును తగ్గిస్తుంది. ఇక్కడ బ్రాకెట్లో ఉంది చూడండి, అండ్ ఆఫ్ ఎలక్షనీరింగ్, ఇది ఒక అఫీషియల్ పదం. ఎలక్షనీరింగ్ అంటే ఎన్నికల ప్రచారం, అఫీషియల్గా దీన్ని అలా వాడతారు ఎలక్షనీరింగ్ అని, లైక్ ఇంజనీరింగ్ లాగా. అండ్ మరియు సెకండ్ రెండవది, దట్ అది, ఇట్ విల్ ఫ్రీ అప్ పొలిటికల్ పార్టీస్ అంటే రాజకీయ పార్టీలను విముక్తి చేస్తుంది. ఇది కూడా సింపుల్ ఫ్యూచర్లోనే ఉంది. ఇట్ విల్ ఫ్రీ అప్ రాజకీయ పార్టీలను విముక్తి చేస్తుంది, ఫ్రమ్ దేని నుండి, బీయింగ్ ఇన్ పర్మనెంట్ క్యాంపెయిన్ మోడ్ అంటే శాశ్వత ప్రచార విధానం నుంచి విముక్తి చేస్తుంది. అంటే సాధారణంగా 5 సంవత్సరాలు రాజకీయ నాయకులు ప్రచారం చేస్తూనే ఉంటున్నారు ఏదో విధంగా, దీని నుంచి ఈ రాజకీయ పార్టీలను విముక్తి చేస్తుంది. అండ్ అలో దెమ్ అనుమతిస్తుంది వారిని, టు ఫోకస్ గవర్నెన్స్ అంటే పాలన మీద దృష్టి కేంద్రీకరించడానికి. వాళ్ళు ప్రచారాన్ని తగ్గిస్తే సాధారణంగా వారి యొక్క పాలన మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఇక్కడ బ్రాకెట్లో ఉంది చూడండి, అండ్ మరియు ఫర్ దట్ మ్యాటర్ ఆ విషయానికి కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటుంది. కన్స్ట్రక్టివ్ అందరూ కూడా కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పాత్రనే పోషించాలి, ఇన్స్టెడ్ ఆఫ్ డెస్ట్రక్టివ్ అపోజిషన్, ఫర్ 5-year పీరియడ్ 5 సంవత్సరాల వ్యవధిలో. చూడండి, పాయింట్ అండ్ కౌంటర్ పాయింట్ అంటే ఒకటి అనుకూలం మరియు ఒకటి వ్యతిరేకం. Against this, critics have pointed out that when you crunch the numbers, the actual financial savings are relatively minuscule. చూడండి, against this అంటే దీనికి వ్యతిరేకంగా, క్రిటిక్స్ అంటే విమర్శకులు, హ్యావ్ పాయింటెడ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. క్రిటిక్స్ హ్యావ్ పాయింటెడ్, హ్యావ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 విమర్శకులు ఎత్తి చూపారు, పాయింటెడ్ అవుట్ అంటే దట్ అది, వెన్ యూ క్రంచ్ ద నంబర్స్ అంటే మీరు సంఖ్యలను లెక్కిస్తే, క్రంచ్ అంటే లెక్కించడం,
లార్జ్ డాటాను, ఎక్కువ సంఖ్యను లెక్కిస్తే, లార్జ్ డాటా లెక్కిస్తే ద యాక్చువల్ వాస్తవిక ఫినాన్షియల్ సేవింగ్స్ ఆర్థిక పొదుపు ఆర్ రిలేటివ్లీ మినిస్క్యూల్, సాపేక్షంగా, రిలేటివ్లీ అంటే మినిస్క్యూల్ అంటే చాలా తక్కువ, ఎక్స్ట్రీమ్లీ స్మాల్, మినిస్క్యూల్ అంటే చూడండి వాస్తవంగా మీరు లెక్కిస్తే గనక ఆర్థికమైనటువంటి పొదుపు చాలా తక్కువ అని విమర్శకులు చెప్తున్నారు. ఫర్దర్ మోర్ it is relatively recent pathology of the Indian political system that central government ministers and politicians spend a significant amount of time campaigning in state elections. Furthermore అంటే అంతేకాకుండా it is a relatively recent pathology. రిలేటివ్లీ అంటే సాపేక్షంగా, రీసెంట్ ఇటీవలి, ప్యాథాలజీ అంటే రోగ లక్షణం. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో సాపేక్షంగా ఇది రోగ లక్షణం. ఏంటి రోగ లక్షణం? ఆఫ్ ద ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, భారతీయ రాజకీయ వ్యవస్థ, దట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పొలిటీషియన్స్, కేంద్ర ప్రభుత్వము మరియు రాజకీయ నాయకులు స్పెండ్ ఏ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం అంటే వెచ్చించడం, స్పెండ్ అంటే వెచ్చించడం, ఏ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం గణనీయమైనటువంటి సమయాన్ని, క్యాంపెయినింగ్ ప్రచారం చేస్తూ, ఇన్ స్టేట్ ఎలక్షన్స్ అంటే రాష్ట్ర ఎన్నికలలో, అంటే ఇలా 5 సంవత్సరాలు అప్పుడప్పుడు ఎలక్షన్స్ ఎన్నికలు జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాజకీయ నాయకులు వారి యొక్క గణనీయమైనటువంటి సమయాన్ని రాష్ట్ర ఎన్నికలలో ప్రచారం చేస్తూ గడుపుతూ ఉంటారు. కాబట్టి ఇదే రోగ లక్షణం అని విమర్శకులు ఎత్తి చూపడం జరిగింది. దేనికి వ్యతిరేకంగా? వీరందరూ ఏం చెప్తున్నారంటే ఏకకాల ఎన్నికలకు వ్యతిరేకంగా చెప్తున్నారు. అంటే ఏకకాల ఎన్నికలు జరగకూడదని. ఇఫ్ ద కన్సర్న్ therefore is that frequent state elections hamper governance and the business of parliament, then simultaneous elections seem a needlessly complicated answer when a simple one is available. చూడండి, ఇఫ్ అనేటప్పుడు ఎప్పుడు వాడతామంటే అయితే. ఇఫ్ ద కన్సర్న్ అంటే వారి యొక్క ఆందోళన, therefore అంటే అందువలన, ఏంటంటే ఈజ్ దట్ ఫ్రీక్వెంట్ స్టేట్ ఎలక్షన్స్ తరచుగా జరిగే రాష్ట్ర ఎన్నికలు హ్యాంపర్ గవర్నెన్స్ అంటే పాలనకు ఆటంకం కలిగిస్తే, హ్యాంపర్ అంటే ఆటంకం, అండ్ మరియు ద బిజినెస్ ఆఫ్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ కార్యకలాపాలకు మరియు రాష్ట్ర పాలనకు ఆటంకం కలిగిస్తే, దెన్ అప్పుడు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏకకాల ఎన్నికలు, సీమ్ కనిపిస్తుంది, సీమ్ అంటే కనిపించడం లేదా అనిపించడం, సీమ్ నీడ్లెస్లీ అంటే అనవసరమైన, కాంప్లికేటెడ్ సంక్లిష్టమైన సమాధానం అనిపిస్తుంది లేదా అవుతుంది. వెన్ ఏ సింపుల్ వన్ ఈజ్ అవైలబుల్, సింపుల్ వన్ ఈజ్ అవైలబుల్ అంటే సాధారణ ఎన్నికలు, ఈ సందర్భంలో సింపుల్ వన్ ఈజ్ అవైలబుల్ అంటే సాధారణ ఎన్నికలు అందుబాటులో ఉన్నప్పుడు ఇవి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి సంక్లిష్ట సమాధానంగా అనిపిస్తుంది. కాబట్టి వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పటికప్పుడు ఎలక్షన్స్, తరచుగా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటుంటే ఈ రాజకీయ నాయకులందరూ అందుబాటులో ఉంటారు అనే ఉద్దేశంలో వీళ్ళు మాట్లాడుతున్నారు. దట్ స్టేట్ ఎలక్షన్స్ షుడ్ బి ప్రైమరీలీ ఫాట్ బై స్టేట్ పార్టీ యూనిట్స్ వైల్ నేషనల్ పొలిటీషియన్స్ కెన్ గెట్ ఆన్ విత్ ద టాస్క్ ఆఫ్ గవర్నెన్స్. చూడండి వాళ్ళు ఏమంటున్నారంటే, విమర్శకులు ఏమంటున్నారంటే దట్ స్టేట్ ఎలక్షన్స్ రాష్ట్ర ఎన్నికలు షుడ్ బి ప్రైమరీలీ ఫాట్ అంటే రాష్ట్ర ఎన్నికలు అనేటటువంటివి ప్రాథమికంగా రాష్ట్ర పార్టీలతోనే పోటీ చేయబడాలి. వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే జాతీయ పార్టీలు ఇన్వాల్వ్ అవ్వకూడదనే ఉద్దేశంతో వీళ్ళు చెప్తున్నారు. వైల్ అదే సమయంలో నేషనల్ పొలిటీషియన్స్ జాతీయ రాజకీయ నాయకులు కెన్ గెట్ ఆన్ ద టాస్క్ ఆఫ్ గవర్నెన్స్, వారు ఏం చేస్తారంటే వారి యొక్క పాలనలో
నిమగ్నమై ఉంటారు. ఇక్కడ ప్రాథమికంగా రాష్ట్ర పార్టీలు పోటీ పడుతున్నప్పుడు రాష్ట్రంలో జాతీయ రాజకీయ నాయకులు వారి యొక్క పాలనలో నిమగ్నమై ఉంటారు. ద రియాలిటీ హవెవర్ ఈస్ దట్ increasingly centralized and presidential character of Indian election campaign means that this is unlikely to be a reality in the near future. చూడండి, దట్ రియాలిటీ హవెవర్ ఈస్ అంటే ఏది ఏమైనప్పటికీ, హవెవర్ ఏది ఏమైనప్పటికీ వాస్తవికత ఏంటంటే రియాలిటీ ఈస్ దట్ అది ద ఇంక్రీజింగ్లీ సెంట్రలైజ్డ్ పెరుగుతున్న, ఇంక్రీజింగ్లీ అంటే పెరుగుతున్న, సెంట్రలైజ్డ్ కేంద్రీకృత అండ్ మరియు ప్రెసిడెన్షియల్ క్యారెక్టర్ అధ్యక్ష పాత్ర ఆఫ్ ఇండియన్ ఎలక్షన్ క్యాంపెయిన్స్ భారత ఎన్నికల ప్రచారాలలో మీన్స్ దాని యొక్క అర్థం దట్ ఈస్ అన్లైక్లీ టు బి ఎ రియాలిటీ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఇది సమీప భవిష్యత్తులో, నియర్ ఫ్యూచర్ అంటే సమీప భవిష్యత్తులో ఇది వాస్తవం కాకపోవచ్చు, అన్లైక్లీ కాకపోవచ్చు, టు బి ఎ రియాలిటీ వాస్తవం కాకపోవచ్చు. చూడండి, క్రిటిక్స్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ హ్యావ్ రేస్డ్ ఫ్యూ అదర్ ఆబ్జెక్షన్స్. చూడండి, క్రిటిక్స్ అంటే విమర్శకులు, ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏకకాలంలో జరిగే ఎన్నికలను విమర్శించే విమర్శకులు హ్యావ్ రేస్డ్, ఇది కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే ఉంది. హ్యావ్ రేస్డ్ అంటే ఎత్తి చూపారు. ఎ ఫ్యూ అదర్ ఆబ్జెక్షన్స్ మరికొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. అబ్జెక్షన్స్ అంటే అభ్యంతరాలు, రేస్డ్ అంటే లేవనెత్తారు. ఫస్ట్, ద లాజిస్టికల్ నైట్ మేర్ ఆఫ్ కండక్టింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ ఎ కంట్రీ ఆఫ్ ఏ లిటిల్ ఓవర్ 1.4 బిలియన్ పీపుల్ ఇన్ ఎ కాంటెక్స్ట్ వేర్ ఈవెన్ స్టేట్ ఎలక్షన్స్ నీడ్ టు టేక్ ప్లేస్ ఇన్ మల్టిపుల్ ఫేజెస్. చూడండి, ఫస్ట్ మొదటిది ద లాజిస్టికల్ అంటే సంక్లిష్టంతో కూడుకున్నటువంటి ప్రక్రియ, నైట్ మేర్ అంటే పీడకల, ఆఫ్ కండక్టింగ్ నిర్వహించడం, సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏకకాల ఎన్నికలు, ఇన్ ఏ కంట్రీ దేశంలో, ఆఫ్ ఏ లిటిల్ ఓవర్ 1.4 బిలియన్ పీపుల్ 1.4 బిలియన్ పీపుల్, లిటిల్ ఓవర్ అంటే ఇంకా ఎక్కువ, 1.4 బిలియన్ ప్రజలు ఉన్న దేశంలో ఇలాంటి ఏకకాల ఎన్నికలు చేయడం కష్టమని విమర్శకులు అంటున్నారు. ఇన్ ఏ కాంటెక్స్ట్ ఆ సందర్భంలో, వేర్ ఈవెన్ స్టేట్ ఎలక్షన్స్ నీడ్ టు టేక్ ప్లేస్ ఇన్ మల్టిపుల్ ఫేజెస్. చూడండి, ఈవెన్ కూడా రాష్ట్ర ఎన్నికలు నీడ్ టు టేక్ అవసరం ఉంది, నీడ్ టు టేక్ ప్లేస్ జరగాల్సిన అవసరం ఉంది, ఇన్ మల్టిపుల్ ఫేజెస్ అంటే బహుళ దశల్లో జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి జరిగితే ఈ జనాభా సమస్య ఉంటుందనే ఉద్దేశంతో బహుళ దశల్లో జరగాల్సిన అవసరం ఉందని విమర్శకులు చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం చిన్న చిన్న ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ప్రాక్టీస్ చేస్తే మంచి ఇంగ్లీష్ మనం మాట్లాడతాం.